సో తెలంగాణ అండ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఈ రేషన్ కార్డు ఈ కేవైసీ ఏదైతుందో దీనికి డెడ్ లైన్ అయితే విధించడం జరిగిందండి. సో తెలంగాణ వరకు వచ్చేసరికి 31 వరకు, ఏపీలో కూడా 31 లోపల కనుక మీరు ఈ కేవైసీ కనుక చేయించుకోకపోతే రేషన్ కార్డు సంబంధించి సెప్టెంబర్ నుంచి లేదా అక్టోబర్ నుంచి మీకు రేషన్ బియ్యం అనేది ఆపివేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి అబ్జర్వేషన్ దాన్ని బట్టి ఏంటంటే మనకి ఈ కేవైసీ సంబంధించి చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒకలాగా చెప్తున్నారు. సో నేను సేకరించిన సమాచారం ప్రకారం అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే రేషన్ కార్డు ఈ కేవైసీ అనేది మ్యాండేటరీ చేసేసారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి వ్యక్తి, అంటే రేషన్ కార్డు 4 సభ్యులు ఉంటే 4 మీ యొక్క రేషన్ డీలర్ వద్ద ఈ తంబేసి మీ యొక్క ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఓకే, ఇది మ్యాండేటరీ. సో ఇన్ని రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటూ తీసుకురావడం జరిగింది. అంటే ఇది యాక్చువల్గా ఈ కేవైసీ అనేది ఇప్పుడు కానీ స్టార్ట్ చేసి ఈ కేవైసీ రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది 4 సంవత్సరాల కిందనే స్టార్ట్ అయింది. సో ఇప్పటిదాకా కూడా ఎందుకంటే ఈ కేవైసీ సిస్టమ్ అనేది ఫస్ట్ టైం రావడం జరిగింది ఈ రేషన్ కార్డు సంబంధించి, ఎందుకంటే మొత్తం డిజిటలైజేషన్ చేశారు కాబట్టి. సో ఇది డాక్యుమెంట్ ప్రూఫ్ కాకుండా, అంటే రేషన్ బియ్యం అనేది పక్కదారి పట్టకుండా, తర్వాత అవినీతి నిరోధించడానికి, తర్వాత నిజంగా లబ్ధిదారులకే పోతుందని తెలుసుకోవడానికి, సో రకరకాలుగా అన్ని విధాలుగా ఈ కేవైసీ సిస్టమ్ అనేది చాలా పనిచేస్తుంది. కాబట్టి అందుకని 4 సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం గా రేషన్ కార్డు సంబంధించి ఈ కేవైసీ అనేది తీసుకోవడం జరిగింది. ఈ 4 సంవత్సరాల నుంచి ఎక్స్టెండ్ అవుతూనే ఉంది ఈ కేవైసీ ప్రాసెస్ అనేది. స్టెప్ బై స్టెప్ ఈ స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ డెడ్ లైన్ విధిస్తూ ఖచ్చితంగా ఈ తేదీ లోపల మీరు ఈ కేవైసీ చేయించుకోవాలి, లేకపోతే వాళ్ళకి రేషన్ కోటా ఇవ్వద్దు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ రావడం జరిగింది స్టేట్ గవర్నమెంట్స్ కి. సో అందుకని ఇంకా ఎవరైనా సరే రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించుకొని వాళ్ళు వెంటనే మీ యొక్క ఈ కేవైసీ చేయించుకోండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది మనకి చాలా కామెంట్ చేశారు, కొంతమంది చాలా ఇంపార్టెంట్ డౌట్ కూడా అడిగారు. సో దాంట్లో ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులో పేరు కొట్టేస్తారని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే చాలా న్యూస్ మీడియాలో కానీ చాలా యూట్యూబ్ ఛానల్ కానీ చెప్పే ఏంటంటే రేషన్ కార్డులో కనుక మీరు ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులో మీ పేరు కొట్టేస్తారు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రేషన్ కార్డులో పేరు పోదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కన్ఫర్మ్. మీరు ఈ కేవైసీ చేయనంత మాత్రాన మీ రేషన్ కార్డులో పేరు ఎట్టి పరిస్థితులు కొట్టేరు. కానీ మీకు రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి ఈ రేషన్ కోటా మరియు మీకు ఈ రేషన్ కార్డ్ ని ఆధారంగా చేసుకొని మీకు ఇచ్చేటువంటి ఏవైతే సబ్సిడీ పథకాలు ఉన్నాయో వాటిని నిలిపివేయడం జరుగుతుంది. అంతేగాని మీ రేషన్ కార్డులో మీ పేరు ఎట్టి పరిస్థితుల్లో తొలగించరు. మళ్ళా ఫ్యూచర్ లో ఎప్పుడైనా మళ్ళీ గవర్నమెంట్ ఏమైనా పెండింగ్ ఉన్న వాళ్ళు ఈ ఇండియన్ చెప్పినప్పుడు అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీరు మిగిలిన వాళ్ళు తంబేసి ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో ఎంటర్ చేయడం జరిగింది. మరి 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి తంబు పడదు కదా, తంబు పడినప్పుడు ఏ విధంగా ఈ కేవైసీ చేయించుకోవాలని చెప్పేసి చాలా మంది డౌట్ అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడ యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఏంటంటే 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలు మనకి అంగన్వాడీ కేటగిరీ కింద వస్తారు. అంటే ఈ పిల్లల యొక్క రేషన్ కోడ్ అనేది అంగన్వాడీ వాళ్ళు ఇవ్వాలి. ఓకే, అది ఎగ్స్ కానీ నూనె కానీ రైస్ కానీ అన్న కానీ ఏదైనా సరే 5 years వరకు మనకి అంగన్వాడీ కోట. 6 years నుంచి అంటే 6th year నుంచి స్కూల్లోకి వెళ్తాడు, ఫస్ట్ క్లాస్ నుంచి. సో అలాంటప్పుడు ఏంటంటే 5 years దాటింది కాబట్టి మనకి అంటే పిల్లలకి థమ్స్ అనేది అప్డేట్ చేయించుకోవాలి. అప్డేట్ చేయించుకొని అప్పుడు కేవైసీ చేయించుకోవాలి. కానీ ఈ లోపల మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు అనేది రేషన్ కార్డులో యాడ్ చేయించుకోవచ్చు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మీరు పిల్లల్ని యాడ్ చేయించుకున్నప్పటికీ కూడా వాళ్ళు చిన్నపిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళ కోటా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ నుంచి. సరే, దీనిపైన పెద్దగా ఏమి శ్రద్ధ పెట్టినట్టు ఏం లేదు. అంటే సరే మెంబర్స్ ఉన్నారు కాబట్టి మెంబర్స్ బేస్ లో ఎంతమంది ఉంటే అంతమంది, 4 members 4 members, 5 members అయితే 5 members. కానీ దాంట్లో ఏ కేటగిరీ ఉన్న వాళ్ళ అని మాత్రం పెద్ద అబ్జర్వేషన్ లేదు, పట్టించుకోవట్లేదు మేబీ. కాబట్టి మన 4 ఉన్నా సరే దాంట్లో పిల్లలు ఉన్నా సరే వాళ్ళ కోట కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఒకవేళ కనుక మీరు కేవైసీ చేయించుకోకపోతే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళది పేరు తీసేస్తారంటే పేరు తీసేయరు. మేబీ మీరు కేవైసీ చేయించలేదు కాబట్టి మీ యొక్క రేషన్ కోటా అనేది రద్దు చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ మేబీ చెప్పలేము, అది చేయొచ్చు చేయకపోవచ్చు కూడా, దీని మీద అయితే పెద్ద క్లారిటీ లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మా పిల్లలు ఉన్నారు కదా, మరి కేవైసీ వేయలే కదా ఎట్లా అనుకునే వాళ్ళు మీరేం కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఉంటుంటే పిత్తి అంతే. సింపుల్గా చెప్పాలంటే పిల్లలు వాళ్ళ 5 years వరకు కోటా వాళ్ళది కాబట్టి కోటానే బంద్ అవుతుంది, రేషన్ కార్డులో పేరు పోదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కరెక్షన్స్ లేక పేర్లు ఎక్కలేక చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఎక్కిన పేరు మళ్ళీ కొట్టేస్తే మళ్ళీ కూడా తిరుగుతారా బాబు అని చెప్పి చాలా మందికి ఇబ్బంది ఉంటుంది. సో అలాంటి వాళ్ళు మీ రేషన్ కార్డులో పేరు ఏమి తీసేయరు. ఒకవేళ మీరు బాబు 3 years ఉన్నాడు, మీ రేషన్ కార్డులో పేరు యాడ్ అయింది, ఒకవేళ కేవైసీ వేయలే కాబట్టి ఆయనకు కోటా రిలీజ్ చేయాలి అనుకుందాం. అదేమవుతుంది, ఆయన మళ్ళీ 5 years దాటిన తర్వాత పేరు అలాగే ఉంటుంది, కానీ కోటా రిలీజ్ అనేది తక్కువ రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పేరు అలాగే ఉంటుంది. మళ్ళీ 5 years దాటిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కేవైసీ అనేది వేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా డెఫినెట్ గా ఇస్తారు, గవర్నమెంట్ అని ఇస్తారు. కాకపోతే మేజర్ అయినటువంటి వాళ్ళది మాత్రం వేయడానికి వీల్లేదు. సో మైనర్ది అంటే పిల్లలది అయితే
వేసుకోవచ్చు అనమాట. ఇది ఒకటి. ఇంకొక కామెంటేటర్ అడగడం జరిగిందంటే వాళ్ళ ఫాదర్ అబ్రాడ్ లో ఉంటాడు, మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏందని. సో మీరు అబ్రాడ్ లో కనుక ఉంటే అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ ఉంటే మీకు రేషన్ కూడా రిలీజ్ చేయొద్దు. యాక్చువల్ గా చట్ట ప్రకారం అయితే మీరు ఉన్న వాళ్ళకి మాత్రమే, మీ కుటుంబంలో మీతో పాటు జీవిస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ అనేది వాళ్ళ వరకు మాత్రమే ఫుడ్ ఇస్తుంది. లేని వ్యక్తులకు ఎందుకు ఇస్తుందండి? ఇవ్వదు కదా. సో అయినా సరే దానికి పెద్ద ఏం ఫోకస్ ఉండదు ఏ గవర్నమెంట్ అయినా సరే. అట్లా కనుక నువ్వు లేవు కదా, నువ్వు ఉన్నావు కదా, నీకు ఇందుకే అని పెట్టి చేసి అనుకోండి, మనకు తెలుసు కదా ఎలక్షన్స్ వస్తే దుమ్ము దుప్పుతాం కాబట్టి ఏ రాజకీయ పార్టీకైనా ఏ ప్రభుత్వాలకైనా భయం ఉంటుంది. అందుకని రేషన్ కార్డు జోలికి ఎవరు వెళ్ళరు. ఆల్మోస్ట్ 9 లక్షల రేషన్ కార్డు ఉన్నాయి, అంటే దగ్గర 1 కోటి రేషన్ కార్డు ఉన్నాయి. దాంట్లో దగ్గర సగానికి పైగా ఎలిజిబిలిటీ ఉండదు. వాళ్ళకి అందరికి కార్లు ఉంటాయి, ఎకరాల కొద్ది పొలాలు ఉంటాయి, భూములు ఉంటాయి, రెడ్డిస్ ఉన్నారు, దాంట్లో నాయులు ఉన్నారు, పెద్ద పెద్ద కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళకి అందరూ రేషన్ కార్డు ఉన్నాయి. మరి వాళ్ళందరినీ తీసేస్తానే ఏ రాజకీయ పార్టీ ధైర్యం చేయదు. తీసేస్తే అది మళ్ళీ జీవితంలో అధికారంలోకి రావాలి. అందుకని ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళని టచ్ చేయదేమో. సో మీరు కనుక బయట ఉంటే రేషన్ కార్డు పేరున్న వాళ్ళు కంగారు పడకండి, వదిలేయండి. లేదా ఈ యొక్క సంబంధిత అధికారి ఎవరంటే ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్, అంటే మీరే చెప్పినట్టు అయితే ఇప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర పోయి సార్ మా డాడీ లేడు, మా డాడీ ఎక్కడ బయట ఉన్నాడు, మరి ఎట్లా అంటే మాత్రం అవునా నిజంగా రాడే అంటారు. రాడంటే తీసి పక్కన పెడతారు. అట్లా ఒకవేళ వాళ్ళు పాజిటివ్ రెస్పాండ్ అయితే చెప్పండి, లేదంటే సైలెంట్ ఉండడం బెటర్ అని నా అభిప్రాయం. నెక్స్ట్ సో అలాగే ఇంకొక కామెంటరు రేషన్ కార్డులు పేరు పక్కన మేల్ అంటే ఫీమేల్ అని పడింది, మరి దానికి ఏమైనా ప్రాబ్లం అయితే అంటే 100% ప్రాబ్లం అవుతుందండి ఖచ్చితంగా. అంటే మీకు రేషన్ కోటా ఇప్పుడు ఆడైనా మొగైనా రేషన్ కోటా రిలీజ్ చేస్తారు ఎవరైనా సరే. కానీ ప్రభుత్వ స్కీమ్స్ అంటే గవర్నమెంట్ కు సంబంధించిన రేషన్ కార్డుతో లింక్ అయినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉంటాయో అవి ఇచ్చేటప్పుడు మేల్ ఆర్ ఫీమేల్ ఖచ్చితంగా చూస్తారు. ముఖ్యంగా ఒక హాస్పిటల్ సంబంధించి, ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఇచ్చేది కేవలం రేషన్ కార్డు బేస్ లోని. రేషన్ కార్డులో ఏ పేరు ఉంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డులో అదే పేరు వస్తుంది. రేషన్ కార్డులో ఏ జెండర్ ఉంటే మీకు ఆరోగ్యశ్రీ కార్డులో అదే జెండర్ వస్తుంది, మారదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు మేల్ అయ్యి ఉండి ఫీమేల్ ఉందనుకోండి, రేపు పొద్దున హాస్పిటల్ అయిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేయరు, 100% రిజెక్ట్ అవుతుంది, దాంట్లో ఏ డౌట్ లేదు. కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా ఏం చేస్తారంటే రేషన్ కార్డు కరెక్షన్ పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు ఒక లెటర్ రాయండి ఆర్ఏ గారికి, సార్ సో అండ్ సో నాకు రేషన్ కార్డు ఉంది, పలానా దాంట్లో ఇట్లా నాకు మెయిల్ బదులు ఫీమేల్ పడిందని చెప్పేసి ఫస్ట్ ఒక అప్రూవల్ అంటే ఆర్ఏకి ఒక లెటర్ రాసి ఆయన చేతి సంతకం పెట్టుకోండి. దాని తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ ఉంది రేషన్ కార్డు సంబంధించి, దాంట్లో కరెక్షన్ ఫామ్ ఫిల్ చేసి ఫీమేల్ బదులు మెయిల్ పడింది కదా దాని మెయిల్ అని ఫిల్ చేసి ఆ లెటర్ ప్లస్ అప్లికేషన్ ఫామ్ 2 అప్లోడ్ చేసి మీ సేవలు ఇవ్వండి. అంటే మీ సేవలు అప్లోడ్ చేస్తారు అనుకోండి డాక్యుమెంట్స్ 2, ఒక ఆప్షన్ లేకపోతే 2 మీరు చేసి చేయొచ్చు. పీడిఎఫ్ చేసిన తర్వాత ఒక రిసిప్ట్ వస్తుంది, ఆ రిసిప్ట్ తీసుకెళ్లి మళ్ళీ ఆర్ఏ గారికి ఇవ్వాలి. అది ఎక్కడికి వెళ్తుంది? పౌర సరఫరాల శాఖ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తుంది. ఈ కలెక్టర్ ఆఫీస్ లోనే ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అని. సో అక్కడికి వాళ్ళు పంపిస్తారు. పంపిస్తున్న అక్కడ కరెక్షన్ చేస్తారు. కరెక్షన్ చేస్తే మీకు ఫీమేల్ వై మెయిల్ అని పడడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు మనకి ఏ అవసరం రాలే కాబట్టి దానివల్ల ఇంపాక్ట్ ఏం తెలియదు. కానీ ఒక టైంలో ఒక ఎమర్జెన్సీ టైంలో కనుక మనకి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కనుక ఇది ఎర్రర్ ఉందనుకోండి చాలా లాస్ అవుతాము. సో అందుకని ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా మీరు కరెక్షన్ అయితే చేయించుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డు అన్నారు కానీ ఆరోగ్యశ్రీ కార్డు పెద్దగా రేషన్ కార్డు పైన 10 లక్షలు పెంచుతాని చెప్తుంది కానీ గవర్నమెంట్ పెద్ద దానిపైన అయితే ఇంప్లిమెంట్ ఏం కనిపించట్లేదండి. ఎందుకంటే నేను కూడా 4 చూసిన హాస్పిటల్ కూడా ఫండ్ వస్తలేదని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఆరోగ్యశ్రీ కార్డు కింద. అసలు పట్టించుకోవట్లేదు ఈ ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి కూడా. సరే దాన్ని మనం ఏం చేయలేమనుకోండి. సో అట్లా అనమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా కరెక్షన్ చేయించుకోండి. సో కాబట్టి అందరూ కూడా మీ యొక్క రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ యొక్క రేషన్ డీలర్ వద్ద, మీరు ఏదైతే రేషన్ డీలర్ ఉంటాడో ఆ రేషన్ డీలర్ దగ్గర మిషన్ ఉంటుంది, ఆ మిషన్ లోనే మీరు తంబు అనేది వేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్డేట్ ప్రకారం ఏంటంటే ఇంతకుముందు పేరు ఇచ్చేది, ఆ పేరు మీద మనకి ఆధార్ కార్డు ఏకేవైసీ అని కొట్టి తంబు వేసే సరిపోయేది. కానీ ఇప్పుడైతే దాన్ని అప్డేట్ చేసేసి ఫోటో కూడా పడుతుంది. సార్ చూసుకోండి. సో ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఇష్యూ ఏం జరిగిందంటే ఆధార్ కార్డులో ఒకటి ఉంటుంది, రేషన్ కార్డులో మరొక పేరు ఉంటుంది. సో అలాంటప్పుడు మీ ఫోటో మీద కాదని చెక్ చేసుకోండి. మీరు తంబు వేసినప్పుడు మీ ఫోటో అని కనిపిస్తుంది కాబట్టి ఆ ఫోటో మీద కాదని చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, మన రేషన్ కార్డ్కి వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ కనుక ట్యాగ్ అయి ఉంటే మిస్టేక్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క రేషన్ డీలర్ దగ్గర ఈ యొక్క రేషన్ కార్డు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. ఎవరైనా మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ ఇసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.